స్కూల్ స్టూడెంట్ అయితే ఈ ఆప్షన్స్ చూడండి. ఈవెన్ మీరు 8th 9th 10th వాళ్ళకి కూడా ఇక్కడ వర్క్ చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయి. ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మీకు వర్క్ కావాలి. ఎగ్జాంపుల్ డేటా ఎంట్రీ అనుకోండి, టైప్ చేయండి, డేటా ఎంట్రీ అనే టైప్ చేయండి. లేదా హలో అండి, వెల్కమ్ టు రవి దేవరకొండ జాబ్స్. మీ డ్రీమ్ ఒక ఎంఎన్సి కంపెనీ జాబ్ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే ఈ వీడియో చూడండి. మీరు ఫైనల్ ఇయర్ లో ఉన్నా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు గ్రాడ్యుయేషన్ కి ముందే జాబ్ దొరుకుతుందా లేదా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఈ వీడియోలో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ రావాలి అంటే ఒక ట్రిక్ చెప్తాను, అది అందరూ ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్సెస్ మోర్ దెన్ 5 times పెరుగుతాయి. ఇది ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. చూడండి, 30,000 ప్లస్ జాబ్ ఓపెనింగ్స్ ఇస్తున్నారు. ఇందులో హైయెస్ట్ సాలరీ ప్యాకేజెస్ అంటే అప్ టు 15 lakhs per annum ఉన్న జాబ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అందులో టాప్ రిక్రూటర్స్ అయిన ఫ్లిప్కార్ట్, అర్బన్ కంపెనీ, డెకాథ్లాన్, రిలయన్స్ రిటైల్, హెచ్ఎస్బిసి బ్యాంక్, టాటా గ్రూప్, కాన్సెంట్రిక్స్, అస్ట్రోటాక్స్ ఇలాంటి బిగ్ కంపెనీస్ ఈ జాబ్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి. ఫ్రెషర్స్ కోసం ఇదొక పవర్ఫుల్ ప్లాట్ఫామ్. ఈ జాబ్స్ కి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా పర్లేదు. అంటే ఫ్రెషర్స్ 0 నుంచి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. రీసెంట్ గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. హై పేయింగ్ రోల్స్ కావాలి అని అనుకునే వాళ్ళకి ఇదొక సూపర్ ఛాన్స్ అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ ఎంఎన్సి జాబ్స్ రావాలి అంటే ఒక ట్రిక్ చెప్తా అన్నాను కదా, ఇలా చేస్తే మోర్ దెన్ 5 times మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి జాబ్స్ రావడానికి. అదేంటో చెప్తాను, ఒకసారి చూడండి. సో దానికంటే ముందు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెప్తాను. ఇది 100% ఫ్రీ. ఎవరికి 1 రూపీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా మీ నుంచి మనీ అడిగితే మాకు ఇన్ఫార్మ్ చేయండి. మా మెయిల్ ఐడి డిస్క్రిప్షన్ లో ఇచ్చాము, ఆర్ మీరు కామెంట్ చేసిన రిప్లై ఇస్తాము. సో మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా వేరే ఏ జాబ్ అయినా సరే ఆ జాబ్ మీకు రావాలి అంటే ఈ ట్రిక్ చూడండి. అందరూ కూడా రోజుకో జాబ్ అప్లై చేస్తూ కంటిన్యూటీని మెయింటైన్ చేయాలి. అందరూ కూడా రోజుకో జాబ్, రోజు 1 or 2 jobs కి అప్లై చేస్తూ కంటిన్యూటీని మెయింటైన్ చేయాలి. ఎగ్జాంపుల్, డే 1 లో ఏదైనా ఒక జాబ్ కి అప్లై చేయండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ ఏదైనా సరే. మళ్ళీ డే 2 లో ఇంకో జాబ్ కి మళ్ళీ అప్లై చేయండి. డే 3 లో ఇంకో జాబ్ కి మళ్ళీ అప్లై చేయండి. ఇలా చేస్తే మీకు 3 days అప్లికేషన్ స్ట్రీక్ మెయింటైన్ అవుతుంది. ఇంకా మీరు 4 to 5 days అప్లికేషన్స్ చేస్తే ఆ స్ట్రీక్ అనేది మెయింటైన్ అవుతుంది. అంటే ఇంకా ఎక్కువ ఛాన్సెస్ మీకుంటాయి. ఇలా 15+ జాబ్స్ అప్లై చేసిన క్యాండిడేట్స్ కి షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ మోర్ దెన్ 5 times ఎక్కువ. కాబట్టి ఎక్కువ జాబ్ రోల్స్ కి అప్లై చేయండి, ఎక్కువ ఛాన్సెస్ ని ఇంక్రీజ్ చేసుకోండి. అయితే బెనిఫిట్ ఏంటి? స్ట్రీక్ మెయింటైన్ చేసిన యూజర్స్ కి ప్రీమియం ఎక్స్క్లూజివ్ జాబ్ ఆపర్చునిటీస్ డైరెక్ట్ గా మీకు మెయిల్ లో పంపిస్తారు. అందుకే మెయిల్ ఐడి అనేది రిజిస్ట్రేషన్ అప్పుడు ఖచ్చితంగా ఇవ్వండి. అండ్ రెగ్యులర్ గా జాబ్స్ కి అప్లై చేయని వాళ్ళకి దొరకని మంచి ఆపర్చునిటీస్ స్ట్రీక్ మెయింటైన్ చేసిన వాళ్ళకి దొరుకుతాయి. అయితే ఇది 30th September 2025 వరకు ఉంటుంది. అప్పటి వరకు మీరు ఎన్ని జాబ్స్ కి అప్లై చేస్తారో చేయండి. కానీ గుర్తుంచుకోండి, టాప్ రోల్స్ ముందే క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ మాత్రం డిలే చేయకుండా ఈ రోజు నుంచే అప్లికేషన్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఇవన్నీ మనకు రావాలి అంటే ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. సో డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఇంటర్న్ చాలా బిగ్గెస్ట్ ఆన్లైన్ జాబ్ ఫేర్ ఇది 2025. 30,000 ప్లస్ ఆపర్చునిటీస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, రిజిస్టర్ విత్ గూగుల్ నుంచి చేయొచ్చు, లేదా ఈ డీటెయిల్స్ ని మీరు మాన్యువల్ గా ఫిల్ చేసి అప్లికేషన్ అనేది చేయొచ్చు. నేను డైరెక్ట్ గా రిజిస్టర్ విత్ గూగుల్ ని క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ కంటిన్యూని క్లిక్ చేస్తున్నాను. దెన్ ఫస్ట్ మన నేమ్ ని టైప్ చేయండి. లాస్ట్ నేమ్ టైప్ చేసినా చేయకున్నా పర్లేదు. నెక్స్ట్ ఇలాగో మన మెయిల్ ఐడి వచ్చేస్తుంది కాబట్టి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. ఒకవేళ మెయిల్ ఐడి ఆటోమేటిక్ గా ఇలా మీకు రాకపోతే మెయిల్ ఐడిని మాన్యువల్ గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
నెక్స్ట్ మీరు ప్రజెంట్ ఉన్న సిటీ ఆర్ మీకు వర్క్ ప్లేస్ జాబ్ కావాలనుకుంటున్న సిటీ నేమ్ ని ఇక్కడ టైప్ చేసి కింద ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ జెండర్ ని సెలెక్ట్ చేసుకోండి. మీకు తెలిసిన లాంగ్వేజ్ ని నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. ఈ లాంగ్వేజ్ ని బేస్ చేసుకుని కూడా మీకు జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీకు ఏవైతే లాంగ్వేజ్ వచ్చో ఆ లాంగ్వేజ్ అన్నింటినీ కూడా సెలెక్ట్ చేసుకోండి. దెన్ మీరు కాలేజ్ స్టూడెంట్ అయితే ఈ కోర్సెస్ చూపిస్తుంది. మీరు ఒకవేళ కాలేజ్ స్టూడెంట్ ని క్లిక్ చేస్తే ఈ కోర్సెస్ మీకు చూపిస్తుంది. సెలెక్ట్ చేసి కాలేజ్ నేమ్ ని కరెక్ట్ గా సర్టిఫికెట్ లో ఎలా అయితే ఉంటుందో అలా ఎంటర్ చేసి ఖచ్చితంగా ఇలా ప్రాపర్ గా కింద సజెస్ట్ చేసిన వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే అప్లికేషన్ అనేది ఇన్కంప్లీట్ అవుతుంది. అన్ని మీకు రిలేటెడ్ గా ఉన్న వాటిని యాడ్ చేయండి. దెన్ స్టార్ట్ ఇయర్ అండ్ ఎండ్ ఇయర్ ని ఎంటర్ చేయండి. తర్వాత ఫ్రెషర్స్ అయితే ఈ ఆప్షన్స్ వస్తాయి. వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే ఈ ఆప్షన్స్ చూపిస్తుంది. స్కూల్ స్టూడెంట్ అయితే ఈ ఆప్షన్స్ చూడండి. ఈవెన్ మీరు 8th 9th 10th వాళ్ళకి కూడా ఇక్కడ వర్క్ చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయి. ఉమెన్ రిటర్నింగ్ టు వర్క్ అయితే ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ని క్లిక్ చేయండి. దెన్ యువర్ ప్రిఫరెన్సెస్, ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మీకు వర్క్ కావాలి. ఎగ్జాంపుల్ డేటా ఎంట్రీ అనుకోండి, టైప్ చేయండి డేటా ఎంట్రీ అనే టైప్ చేయండి. లేదా మీకు రిలేటెడ్ గా కింద మీకు కావాల్సిన జాబ్ ని సెలెక్ట్ చేసుకోండి. అయితే ఎక్కువ రోల్స్ సెలెక్ట్ చేసుకోండి. ఒక్కటే కాదు, ఎక్కువ రోల్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. దెన్ నెక్స్ట్ ని క్లిక్ చేయండి. కరెంట్లీ లుకింగ్ ఫర్ జాబ్స్ కోసమా ఇంటర్న్షిప్స్ కోసమా సెలెక్ట్ చేసుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇన్ ఆఫీస్ నుంచి చేయగలుగుతారా లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలా అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. లొకేషన్ కూడా ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ ఫైండ్ మీ ఆపర్చునిటీస్ ని క్లిక్ చేయండి. డన్, యు ఆర్ ఆల్ సెట్ అని వస్తుంది. ఇప్పుడు మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు. నౌ చూడండి మీకు ఎలాంటి జాబ్స్ కావాలి, వర్క్ ఫ్రమ్ హోమా ఆఫీసా అనేది ఇక్కడ నుంచి స్క్రోల్ చేస్తూ ఈ జాబ్స్ అన్ని చూడవచ్చు. అయితే ఇక్కడ చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ప్యాకేజ్ అండ్ ఎక్స్పీరియన్స్. సో వీటిని మీరు చూసి డైరెక్ట్ ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ 0 నుంచి మినిమం 0 నుంచి మాక్సిమం ఇయర్స్ ఉన్న వాటికి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ లేకపోతే 0 నుంచి ఇయర్స్ లో ఉన్న జాబ్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసి డైరెక్ట్ గా ఇక్కడ నుంచే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసే కంటే ముందు ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్స్, మీరు చేయాల్సిన వర్క్ ఇవన్నీ చెక్ చేసుకొని అప్లై చేయండి. ఓకే, ఇది మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ ప్రైవేట్ జాబ్స్ కి సంబంధించిన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ నీడ్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రైవేట్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.